ఫంకీ మూవీ రివ్యూ. ఈ మూవీ రివ్యూ ఎలా ఉంది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ మూవీ యొక్క స్టోరీ సెటప్ ఎలా చేశారో చెప్తా. స్టోరీలో మన విశ్వసేన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి కోమల్. స్టోరీ మన ప్రొటాగనిస్ట్ అయిన విశ్వసేన్ అలియాస్ కోమల్ తో స్టార్ట్ అయితే అవుతుంది. కోమల్ ఒక ఎసెంట్రిక్ అలాగే సమ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసే డైరెక్టర్. మూవీలో ఆయనకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. దాని పేరే ఫంకీ. అనుదీప్ తీసిన ఫంకీ కాదు, మూవీలో విశ్వసేన్ తీసిన ఫంకీ. డైరెక్టర్ జనరల్ గా డైరెక్టర్స్ అనేది బడ్జెట్ కంట్రోల్ చేయడం కష్టం, కానీ కోమల్ లెవెల్ వేరే లెవెల్. మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యాక బడ్జెట్ అలా స్కై రాకెట్ లాగా పెరుగుతూ వస్తుంది. మన ప్రొడ్యూసర్ వచ్చేసి నరేష్ ఆ టెన్షన్ భరించలేక తన హెల్త్ అయితే ఖరాబ్ అయితే అవుతుంది, హాస్పిటల్ పాలు అయితే అవుతాడు. స్టాండర్డ్ మూవీ సెటప్ అయితే కాదు ఇది, అనుదీప్ కేవీ స్టైల్. సెన్స్లెస్ అండ్ లాజిక్ లెస్ ఓల్డ్ అనమాట మన అనుదీప్ ది. మూవీ యొక్క కాంప్లిక్ట్ ఇక్కడ స్టోరీలో ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. ఈ నరేష్ ఈ మూవీ బడ్జెట్ భరించలేక ఆ కోమలి మన విశ్వసేన్ నమ్ముకొని దాదాపు చాలా బడ్జెట్ అయితే పెట్టేస్తాడు. సో ఫిలిం అనుకున్న బడ్జెట్ ఒకటి, తను పెట్టిన బడ్జెట్ ఒకటి, అది తట్టుకోలేక తనైతే హెల్త్ ఖరాబ్ చేసుకొని ప్రొడ్యూసర్ నరేష్ గారు అయితే హాస్పిటల్ అయితే పాలవుతాడు. నరేష్ ని కలవడానికి తన కూతురు అయితే వస్తుంది. తన పేరు వచ్చేసి చిత్ర కాయద్ లోహర్. ఆమె వచ్చేసి ప్యూర్ కాపరేటర్ అండ్ ప్రాక్టికల్ మైండ్ ఉన్న అమ్మాయి. సినిమాని ఫినిష్ చేయాలంటే ఫస్ట్ ఈ బడ్జెట్ తగ్గించాలి అని డిసైడ్ అయితే అవుతుంది. చిత్రకి మన కోమలే క్రియేటివ్ జీనియస్ లా అనిపించడు, ఒక బడ్జెట్ కిల్లర్ లాగా అయితే కనిపిస్తాడు. సో ఇమీడియట్ గా డైరెక్టర్ ని మార్చేయాలి అని చెప్పి డిసైడ్ అయితే అవుతుంది. యు ఆర్ ఫైర్ అని సింపుల్ గా చెప్పేసి వేరే డైరెక్టర్ ని తెచ్చుకొని మూవీ కంప్లీట్ చేయాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తుంది. సో కాన్ఫ్లిక్ట్ అయితే ఇది. ఇక్కడ విశ్వసేన్ మళ్ళీ ఆ మూవీకి డైరెక్టర్ అవడానికి ఏం చేశాడు, తన స్ట్రగుల్స్ ఏంటి, ఇక్కడ నుంచి మూవీ మొత్తం ఒక డిస్జాయింటెడ్ గా అయితే నడుస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా కనెక్టివిటీ అనేది ఉండదు, ఒక రాండమ్ కామెడీ సీన్లతో నడుస్తూ ఉంటుంది. కోమలకి తను తీసే మూవీ అంటే చాలా ప్రాణం. ఈ చిత్ర తీసుకున్న డిసిషన్ వల్ల తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోకుండా తన కంట్రోల్ కి ఎలా కాపాడుకున్నాడు అనేది మెయిన్ డ్రామా. సో కాన్ఫ్లిక్ట్ అలాగే విశ్వసేన్ స్ట్రగుల్ ఒకదే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఈ మూవీ. కోమలి వేసే వన్ లైనర్స్, చాలా వియర్డ్ బిహేవియర్స్ అండ్ క్రేజీ లాజిక్స్ తో చిత్రాన్ని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై అయితే చేస్తాడు. ఈ మూవీలో లాజిక్స్ వెక్తే మనకి చాలా తలనొప్పి అయితే వస్తుంది. బట్ హోల్ పాయింట్ ఇస్ ఇదే మెస్సీ కామెడీ రైడ్ అని. వాళ్ళు సెట్ లో జరిగే ప్రతి ఒక్క సీన్ కూడా ఒక రాండమ్ కామెడీ జోక్ లాగానే ఉంటుంది. చాలా వన్ లైనర్స్ అయితే ఉంటాయి మూవీలో. అండ్ ఇదిలాగా విశ్వసేన్ తన స్ట్రగుల్ తో ఆ కోమలి స్ట్రగుల్ తో చిత్రాన్ని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ చిన్న గ్యాప్ లో విశ్వసేన్ కి అలాగే ఖయాద్ కి అయితే చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది మూవీలో. అలాగే లవ్ వెయిట్ కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మీద కొనసాగుతూ ఉంటుంది. సో ఫైనల్ గా వర్త్ ఇట్. మూవీ ఎలా ఉంది, మూవీ ఏంటి ఒకసారి చూసుకుందాం. క్లైమాక్స్ కి వచ్చేసరికి కోమలి తన మూవీ ఫినిష్ చేయగలిగాడా, ప్రొడ్యూసర్ ని మళ్ళీ ఒప్పించగలిగాడా, తన ప్రాజెక్ట్ మళ్ళీ తన వెనక్కి తీసుకున్నాడా అనేది చూడాలంటే మీరు మూవీలో చూడాల్సిందే. ఎన్ లో మన అనుదీప్ గారు కొంచెం ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేశాడు. కొన్ని ఎపిసోడ్స్ అయితే ఉంటాయి, ఆ ట్రై చేశాడు. బట్ మూవీ మొత్తం మనకు ఒక రాండమ్ కామెడీ జోక్స్ లాగా అనిపిస్తుంటుంది కాబట్టి ఆ ఎమోషనల్ అంత డీప్ గా మనమైతే. సో ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే విశ్వసేన్ తనకున్న మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి ఒక ఫన్నీ క్యారెక్టర్ చేయడానికి చాలా ట్రై చేశాడు. చాలా కన్వీనియంట్ గా చాలా వరకు అయితే మెస్మరైజ్ అయితే చేస్తాడనే చెప్పాలి తనంత వరకు. సో మరి కంప్లీట్ గా తను సెట్ గాడు వర్కౌట్ గాడు అని మాటలు కూడా మాట్లాడలేము. తన వరకు చాలా ట్రై అయితే చేశాడు. ఒక యాక్టర్ గా తను ఎంత ప్రూవ్ చేసుకోవాలో అంత అయితే చేసుకోవడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాడు. సో స్టోరీ వైజ్ మనకైతే ఇది చాలా జీరో డెప్త్ అనే చెప్పాలి. పెద్దగా మనకి అవకాశాలు అయితే ఎక్కువ ఉండవు. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా మనకి అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఈ మూవీలో స్టోరీ వెతకండి, జస్ట్ వన్ లైనర్స్ పంచెస్ కోసం అయితే వెళ్ళండి అని చెప్పి. అవి బాగా వర్కౌట్ అయ్యాయి కొన్ని చోట్ల, అవి బాగా అయితే అనిపిస్తాయి. సో మీరు ఎవరైనా మూవీ చూడాలనుకుంటే మాత్రం వెంటనే వెళ్ళి చూసేయండి. చాలా అంటే చాలా ఈ అనుదీప్ వన్ లైనర్ కి కనెక్ట్ అయిన వాళ్ళకి, తన దగ్గర నుంచి మనం ఏదైతే ఆశిస్తున్నామో అది రావాలనుకున్న వారికి డెఫినెట్ గా నచ్చుతుంది. బట్ వన్ థింగ్, మీరు జాతిరత్నాలు రేంజ్ లో ఊహించుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అయితే అవుతారు. సో ఇది ఒక విశ్వసేన్ మూవీ, అనుదీప్ కొత్త కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాబట్టి లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళండి. డెఫినెట్ గా వన్ టైం అయితే చూసేలాగైతే ఉంటది మూవీ. మరి అంత ఘోరంగా అయితే లేదు, చాలా అంటే చాలా నీట్ గా ప్రెజెంట్ అయితే చేశారు మూవీలో. అలాగే కొన్ని కేమోస్ కూడా ఉన్నాయి. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, దిల్ రాజు గారు, ఇలాంటి కొన్ని కేమోస్ కూడా ఉన్నాయి. వాళ్ళ మధ్య డిస్కషన్స్ గానీ అవి కూడా చాలా అంటే ఇండస్ట్రీ మీద సెటర్లు వేసే డైలాగ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. సో ఇలాంటి మూవీస్ ఏంటంటే ఒక హీరో మూవీలో డైరెక్టర్ గా గాను హీరోగా గాను సినిమా స్టోరీ గాని ఉంటే ఆ మూవీస్ మన తెలుగులో బాగా ఆడవు. చాలా వరకు చూసాము, నేనింతే గానీ చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. బట్ ఈ మూవీ అలా కాకుండా ఉండడానికి ట్రై చేయండి. ఈ మూవీని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంకరేజ్ చేయండి అని చెప్పి నా ఒపీనియన్. సో అనుదీప్ ని మూవీ చూడకుండా చాలా మంది రివ్యూస్ కూడా ఇస్తున్నారు ఆ విశ్వసేన్ మీద ఉన్న హేటెడ్ వల్ల. సో అది తగ్గించుకొని మూవీ చూడండి. అలాగే మూవీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ముఖ్యంగా అయితే చాలా వరకు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎందుకంటే ఈ మూవీలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా పెట్టారు. సో మూవీ మొత్తం అయితే రిఫరెన్సులు చాలా వాడుకున్నారు. ఎట్లా హీరో ప్రొడ్యూసర్ ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యానే కాబట్టి మూవీ ఒకసారి వెళ్ళి అయితే చూడండి, డెఫినెట్ గా నచ్చుతుంది. అండ్ ఈ రోజుల్లో ఒక మూవీ చూడాలంటే
చూడాలంటే చాలా డిస్కషన్స్ పాయింట్స్ అయితే పెట్టుకుంటున్నారు, చాలా కన్సిడరేషన్ చేసుకుంటున్నారు. మనం వెళ్ళి చూడాలనుకుంటున్న మూవీ, మనం ఏ మూవీ చూడాలనుకుంటున్నాం మెంటల్ గా ప్రిపేర్ వెళ్ళి చూస్తే మాత్రం డెఫినెట్ గా అందరికి అన్ని మూవీ నచ్చుతాయి. హేటెడ్ వల్ల ఆ హీరో ఒక హీరో ఫ్యాన్ అని చెప్పి హేటెడ్ వల్ల చూసే వారికి మాత్రం ఈ మూవీ నచ్చదు. సో ఇది గైస్ నా రివ్యూ. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.